ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మనకు సెట్ ఎగ్జామ్ అనేటువంటిది ఒక 1 వీక్లో జరగబోతుంది కదా. సో దానికి సంబంధించి మనకు నెగిటివ్ మార్క్స్ ఉంటాయో సెట్లో, లేదా పేపర్ ప్యాటర్న్ అనేటువంటిది ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్స్ ఉంటాయి అనేటువంటిది ఇప్పుడు కొత్తగా ఫస్ట్ టైం రాసే వాళ్ళకు డౌట్గా ఉంటుంది. సో వాళ్ళ కోసమని ఈ వీడియో అండి. ఫస్ట్ మీరు ఆల్రెడీ ఎగ్జామ్ రాసి ఉన్నట్లయితే మీకు ఒకసారి రాసిన వాళ్ళకి దాని మీద ఐడియా ఉంటుంది. 1 or 2 టైమ్స్ రాసిన వాళ్ళకి. ఫస్ట్ టైం ఇప్పుడే మనకు ఫ్రెష్గా ఎంఎస్సి అయిపోయిన వాళ్ళు కానీ, ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కానీ రాస్తారు కదా. సో వాళ్ళకు లాస్ట్ సెమ్లో ఉండేవాళ్ళు ఇట్లా, సెకండ్ సెమ్లో ఉండేవాళ్ళు ఇట్లా రాయడానికి ఎలిజిబిలిటీ ఉంది కదా. సో వాళ్ళు రాస్తున్నప్పుడు వాళ్ళకి డౌట్స్ అనేటువంటివి వస్తున్నాయి అన్నట్టు. నెగిటివ్ మార్క్స్ ఉన్నాయా మేడం, లేకపోతే అందులో ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఆప్షన్స్ ఏమైనా ఉంటాయా అని అడుగుతున్నారండి. సో అవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ మనకు పేపర్ అనేటువంటిది ఆన్లైన్లో ఉందా, ఆఫ్లైన్లో ఉందా అని అంటున్నారు. మనకు ఆఫ్లైన్ అనేటువంటి తీసేశారండి. ఎగ్జామ్ అనేటువంటిది ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తారు. ఏ లాంగ్వేజ్కి సంబంధించిన వాళ్ళకి ఆ లాంగ్వేజ్లో మనకు ఆప్షన్ అనేటువంటి సెలెక్ట్ చేసుకోవచ్చండి ఆన్లైన్లో. ఇప్పుడు తెలుగులో కూడా మనకు పేపర్ ఉంటుంది, కానీ ఫస్ట్ పేపర్ తెలుగు, ఇంగ్లీష్లో ఉంటుంది. 2 పేపర్స్ ఉంటాయి కదా. సో ఫస్ట్ పేపర్ వచ్చేసి మనకు టీచింగ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది. సో అది అందరికీ నార్మల్గా జనరల్గా ఉంటుంది. సెకండ్ పేపర్ వచ్చేసి మీకు ఏ సబ్జెక్ట్ అయితే ఉంటుందో, ఇప్పుడు ఎంఎస్సి బాటనీ ఉంటుంది, ఎంఎస్సి బాటనీ వాళ్ళకి బాటనీ ఉంటుంది, జువాలజీ వాళ్ళకి జువాలజీ, కెమిస్ట్రీ వాళ్ళకి కెమిస్ట్రీ, ఫిజిక్స్, అట్లా ఏ సబ్జెక్ట్ స్పెషలైజేషన్ ఉంటుందో వాళ్ళకి ఆ సబ్జెక్ట్ అనేటువంటిది పేపర్ 2 అనేటువంటిది ఉంటుంది. సో మరి ఎన్ని మార్క్స్ ఉంటాయి అనేటువంటిది మనం చూసినట్లయితే, పేపర్లో మనకు 50 క్వశ్చన్స్ ఉంటాయండి. 50 క్వశ్చన్స్లో ఈచ్ 1 క్వశ్చన్ 2 మార్క్స్. సో మనకు 52 100, అంటే పేపర్ 1కి 100 మార్క్స్ అనేటువంటివి ఉంటాయి. సో నెక్స్ట్ సెకండ్ పేపర్ వచ్చేసి మనకు సబ్జెక్ట్ ఉంటుంది. మన ఏ సబ్జెక్ట్ అయితే పీజీలో అంటే ఎంఎస్సిలో చేస్తామో అదే మనకు పేపర్ 2గా వస్తుందండి. నెక్స్ట్ మరి ఎన్ని మార్క్స్ ఉంటాయి పేపర్ 2కి అంటే మనకు 100 క్వశ్చన్స్ ఉంటాయండి. 100 అంటే అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. క్వశ్చన్కి ఆన్సర్ రాయడం అనేటువంటిది ఉండదు. ఆబ్జెక్టివ్ టైపులోనే ఉంటుంది మనకు క్వశ్చన్ పేపర్ అనేటువంటిది. ఒక క్వశ్చన్ ఇస్తారు, దానికి 4 ఆప్షన్స్ అనేటువంటివి ఉంటాయి. ఓకేనా. అలా మనకు ఈ పేపర్ 2లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100కి ఈచ్ 1 క్వశ్చన్ 2 మార్క్స్. సో మనకు టోటల్గా 200 మార్క్స్ పేపర్ 2. మొత్తం టోటల్ కలిసి పేపర్ 1 పేపర్ 2 కలిసి మనకు 300 మార్క్స్కి సెట్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుందండి. మరి నెగిటివ్ మార్క్స్ ఉంటాయా అంటే నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది సెట్లో ఉండవండి. స్టేట్ వైజ్ హాల్ టికెట్ అనేవి డౌన్లోడ్ చేసుకోండి, అలా డౌన్లోడ్ అవుతున్నాయి. ఇంకా మనము ఎగ్జామ్కి కావాల్సినటువంటివన్నీ మనం ముందుగానే తీసుకోవాలండి. జిరాక్స్ మీరు ఆల్రెడీ 2 తీసుకోండి. అంటే మీరు ఇచ్చినటువంటి మీకు ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఒరిజినల్తో పాటు ఒక 2 మీరు తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. మళ్ళీ అవి మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ మీకే ఇస్తారండి. కాకపోతే మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మనం ఒక పెన్ బ్లాక్ పెన్ తీసుకెళ్తే సరిపోతుందండి. మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది ఎగ్జాము. మనకు ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకెళ్ళాలి. ఆధార్ లేదా పాన్ లేదా ఏదైనా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అనేటువంటిది ఉండాలి. పాస్పోర్టులు కూడా ఒక్కొక్కసారి అలో చేస్తారండి. ఒకసారి మీరు డీటెయిల్గా హాల్ టికెట్లు ఏమేమి ఉన్నాయో అవన్నీ చూసుకోండి. అండ్ నెక్స్ట్ చెప్పాను కదండి, ఎగ్జామ్ ముందు రోజు ఎగ్జామ్కి వెళ్ళే రోజు మీరు ఏం తినాలి ఏం తినకూడదని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తానండి. ఎగ్జామ్ వెళ్ళే ముందు రోజు మీరు అంటే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారు కదా, ఆ ముందు రోజు మీరు ఫ్రెష్గా బ్రెయిన్ పెట్టుకోవాలండి. బాగా ఆలోచించొద్దు. ఎక్కువగా మీరు ఇప్పటివరకు చదివింది చాలు, జస్ట్ రివిజన్ చేసుకొని మీరు ఫ్రెష్గా మంచిగా ఒక 2-3 అవర్స్ మంచిగా నిద్రపోండి. నిద్ర ఉండాలి అండి. నిద్ర ఉంటేనే మనం నెక్స్ట్ డే ఎగ్జామ్ అనేటువంటిది బాగా రాయగలుగుతాము. సో నైట్ అంతా మెలకువతోటి ఉండకండి. మీరు చదివిన కాడికి ఓకే, మీరు మంచిగా దాన్ని సాటిస్ఫై అయ్యి నాకు వచ్చు అనేటువంటి, నేను ఏ క్వశ్చన్ అయినా చేయగలుగుతాను అనేటువంటి ధైర్యంతో మీరు ఎగ్జామ్కి వెళ్ళాలి అండి. ఏ ఫుడ్ తీసుకోవాలి అని అంటే అసలు నాన్ వెజ్ అయితే తీసుకోకూడదండి ముందు రోజు. ఎందుకంటే మనకు ఎగ్జామ్ హాల్లో నిద్ర వస్తుంది, బాడీ కూడా యాక్టివ్గా అనేటువంటిది, మన బ్రెయిన్ కూడా యాక్టివ్గా ఉండదు నాన్ వెజ్ తినడం వల్ల. సో నాన్ వెజ్ అనేటువంటిది మీరు ముందు రోజు అవాయిడ్ చేయాలి కంపల్సరీగా. లైట్ ఫుడ్ తీసుకోవాలి అండి. చెప్పాను కదా, వెజిటేబుల్ ఫుడ్ తీసుకోండి ముందు రోజు. మీరు ఏ వెజిటేబుల్ అయినా తీసుకోండి.
నెక్స్ట్ మళ్ళీ మీరు ఎగ్జామ్కి వెళ్ళే రోజు కూడా అసలు మార్నింగ్ టైంలో ఆయిల్ ఫుడ్ అనేటువంటిది తినకూడదు అండి. ఆయిల్ ఫుడ్ తీసుకున్నట్లయితే ఎగ్జామ్ టైంలో మీకు ఏమవుతుందంటే నిద్ర వస్తుంది. ఆటోమేటిక్గా బ్రెయిన్ అనేటువంటిది యాక్టివిటీ అనేటువంటిది తగ్గిపోతుంది. మీరు చదివింది అనేటువంటిది కూడా మీకు గుర్తు రావడానికి ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి మీరు ఎగ్జామ్కి వెళ్ళే రోజు ఆయిల్ ఫుడ్ అంటే చెప్పాను కదా, పూరి కానీ, వడ కానీ, బోండా ఇలాంటి దోశ లాంటివి ఆయిల్ ఫుడ్ అనేవి మనం తీసుకోకూడదు. లైట్ ఫుడ్ అంటే చపాతీ కానీ, ఇడ్లీ కానీ అలాంటి ఫుడ్ తీసుకొని మీరు ఎగ్జామ్కి వెళ్ళండి. మరి ఆఫ్టర్నూన్ టైంలో ఉంటుంది కదా మేడం అని అంటారు. సో ఆఫ్టర్నూన్ టైంలో మీరు వెజిటేబుల్ కర్రీని తీసుకోండి, ఫుడ్ తీసుకోండి, రైస్ తీసుకోండి, కానీ ఆయిల్ ఫుడ్ అనేటువంటిది మీరు అవాయిడ్ చేయండి ఆ ఒక్కరోజు. సో మీకు ఎగ్జామ్ అనేటువంటిది ఖచ్చితంగా 100% మీరు అనుకున్న మార్క్స్ సాధిస్తారండి. ఇంకా టెన్షన్ అనేటువంటిది పడకూడదు. మనం అక్కడ ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు మనం సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు కూల్గా ఉండాలి. మీరు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది అనే ఒక 10 మినిట్స్లో ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది అనే టైంలో మీరు ఒక గ్లాస్ వాటర్ తీసుకొని కూల్గా కూర్చోండి. సో ఈ టిప్స్ అనేటువంటి మీరు ఫాలో అవ్వండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఎగ్జామ్కి వెళ్ళొచ్చిన తర్వాత మీరు ఎలా రాశారు, ఎలా ఉంది పేపర్ అనేటువంటిది కూడా మీరు ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈరోజు వీడియో మళ్ళీ మరొక మంచి వీడియోతో మనం నెక్స్ట్ డే కలుద్దాము. నేను మీ సుకన్య మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.